మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తోంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను హైదరాబాద్ ఆర్సి రెడ్డి ఐఏఎస్ అకాడమీలో ఎకానమీ సబ్జెక్టు బోధించడం జరుగుతుంది. 2015 నుంచి హైదరాబాద్ ఆర్సి రెడ్డిలో పనిచేస్తున్నాను. 2015కు ముందు హరీష్ అకాడమీలో కూడా బోధించడం జరిగింది. గ్రూప్ 2 సిలబస్లోని పేపర్ 3కి సంబంధించినటువంటి ఎకానమీ సబ్జెక్ట్లో ఒక 2 చాప్టర్లు నేను మీకు బోధిస్తాను. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఈ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఎకానమీ చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్. ఇదంతా మనకు తెలిసిందే. ఇలాంటి ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ని అలాగే అందులో ఉన్నటువంటి అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలించుకొని ఇచ్చినటువంటి సిలబస్కు తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ప్లాన్ని కొనసాగిస్తే మనం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్లలో జాబ్ సాధించవచ్చు. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే మనకున్నటువంటి సబ్జెక్టులలో ఎకానమీ కొంచెం టఫ్ సబ్జెక్ట్. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన అంశమే. అయితే ఈ టఫ్నెస్ ఎందుకు ఉంది ఇందులో అంటే, మనం గతంలో ఎప్పుడు పెద్దగా ఎకానమీ చదివింది లేదు కాబట్టి మనకు కొంత టఫ్ అనిపిస్తుంది. ఏదైనా కానీ మనం చదువుతున్నటువంటి క్రమంలో టఫ్ సబ్జెక్టులనైనా ప్రణాళికాబద్ధంగా సరైనటువంటి పాఠ్యపుస్తకాలు సరైనటువంటి విధంగా ప్లాన్ చేసుకొని చదువుకుంటే అది సింపుల్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకు ఎకానమీ, అందులో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక 2 చాప్టర్లు నేను మీకు చెప్తాను. ఆ 2 చాప్టర్లలో ఫస్ట్ ఒకటి జాతీయ ఆదాయం డిస్కషన్ చేద్దాం. మిగిలిన చాప్టర్లలో ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఒకటి తీసుకొని చెప్పుకుందాం. ఎకానమీలో కీలకమైన సబ్జెక్ట్ అంటేనే మనకు నేషనల్ ఇన్కమ్. మనం ఈ చాప్టర్ని బాగా చదివి పెట్టుకొని ఉంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి ఎకానమీ విషయంలో కొంత మనం మెరుగైనట్లు అవుతుంది. మిగిలిన సబ్జెక్టులు టఫే కానీ జాతీయ ఆదాయం లాంటి సబ్జెక్టుతో పోల్చుకుంటే కొంచెం ఈజీగానే అనిపిస్తాయి. కాబట్టి మనం ముందుగా జాతీయ ఆదాయంతో స్టార్ట్ చేద్దాం. అయితే అందరూ మనసులో నుంచి ఒక విషయాన్ని తీసేయాలి. ఎకానమీ టఫ్ సబ్జెక్ట్ అని అందరూ అంటుంటే మనకు అది అలాగనే మైండ్లో బలంగా పాతుకుపోతుంది. కాబట్టి ఫస్ట్ మైండ్లో నుంచి దాన్ని తీసేద్దాం. ఇదేమీ పెద్ద బ్రహ్మ విద్య కాదు, మనిషి సృష్టించిన సబ్జెక్టే. కాబట్టి మనం కొంచెం ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే అది పెద్ద కష్టం కాదు. సో మనం ఎకానమీని చదువుతున్నప్పుడు ఫస్ట్ మైండ్లో నుంచి ఆ వర్డ్ తీసేద్దాం. ఎవరైతే కరెక్ట్గా వర్క్ చేస్తారో వారికి ఏ సబ్జెక్టు ఇబ్బంది పెట్టదు. కాబట్టి మీరు ముందు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చదువుకునే ముందు మీ మైండ్ సెట్ని సెట్ చేసుకోండి. ఫస్ట్ ఎకానమీ అనేటువంటిది మనం చదువుకుంటే పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారం ప్రిపరేషన్ చేస్తే అది సింపులే. దానికి సరైనటువంటి వే కావాలి. ఆ వేకి సంబంధించి నేను కొంత గైడ్లైన్స్ కూడా ఇస్తాను మీకు. సో మరి ఎకానమీకి సంబంధించినటువంటి ఈ నేషనల్ ఇన్కమ్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎకానమీలో వస్తున్నటువంటి 150 మార్కులు పేపర్ 3లో ఉన్నాయి. ఈ 150 మార్కులకు గాను మనము 110 దాటించగలిగితే జాబ్ సాధించడానికి అవకాశం ఉంది.
110 అని ఎందుకు అంటున్నానంటే, గత ప్రీవియస్ ఎగ్జామ్స్లను మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే ఎకానమీ సబ్జెక్ట్లో ఎవరైతే పేపర్ 3లో 110 మార్కులు దాటించారో వారికి గ్రూప్ 2లో జాబ్ రావడం జరిగింది. అదేంటి సార్ 150 మార్కులకు 110తోనే జాబ్ వచ్చేస్తుందా అనేటువంటి డౌట్ మీలో ఉండొచ్చు. కానీ అది వాస్తవం. కారణం ఏంటంటే ఎకానమీలో ఉన్నటువంటి టఫ్నెస్సే దానికి గల కారణం. ఏంటి ఆ టఫ్ అని ఆలోచిస్తే, ఫస్ట్ నెంబర్ 1 ఎక్కువగా డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఉండడం. నెంబర్ 2 టర్మినాలజీని ఎక్కువగా ఉపయోగించడం. నెంబర్ 3 ఎక్కువగా అప్డేట్ క్వశ్చన్స్, సర్వేలు, ప్రభుత్వ గణాంకాలు, వాటిని ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుని చదువుకోవాలి. కాబట్టి ఇందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి ఎకానమీలో. కాబట్టి మనం అప్డేట్లో ఉండాలి ఎప్పటికప్పుడు. దీనితో పాటు మనము ఎకానమీ చెప్పంగానే ఎవరికి పెద్దగా అర్థం కాదు. అలాగని ఒకసారో 2 సార్లు వింటే వచ్చేస్తుందిలే అనుకోవడం కూడా పొరపాటే. అందుకే మీరు ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకానమీ లాంటి సబ్జెక్టులు చదువుతునేటప్పుడు మీరు క్లాస్ వింటున్నప్పుడే సగం వరకు అయిపోవాలి. అంటే సార్ క్లాస్ చెప్తున్నప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయడం, ఆ రన్నింగ్ నోట్స్ని క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడం, మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం లాంటిది చేయగలిగితే ఇక్కడ 3 టైమ్స్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఈ 3 టైమ్స్లోనే మీకు 3 రివిజన్స్ అయినట్టు ఉంటుంది. కాబట్టి ఈ 3 రివిజన్స్ జరిగిన తర్వాత మళ్ళీ కొంత టైం తీసుకొని మళ్ళీ చదువుకుంటే మనకు రిజల్ట్ ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ క్లాస్ చెప్పినప్పుడు ఆ టైంకి ఏదో నోట్స్ తయారు చేసుకోవడం, ఏదో ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోవడం లాంటిది చేస్తే ఎకానమీ లాంటి సబ్జెక్టులలో గ్రిప్ సాధించడం కష్టం. కాబట్టి క్లాస్ వింటున్నప్పుడే మీరు జాగ్రత్తగా ఉండడం అన్నిటికన్నా ముఖ్యం. ఇంకా ఏంటంటే, ఇప్పుడు క్లాస్ విని తర్వాత చదువుకుందాం అనేటువంటి ఆలోచన ఎకానమీ విషయంలో చేయకండి. ఈరోజు జరిగినటువంటి చాప్టర్ని అది ఇవాళే క్లియర్ చేసుకొని, ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే 1 or 2 డేస్లో దాని మీద పూర్తిగా గ్రిప్ సాధిస్తే అప్పుడే సబ్జెక్ట్ మీకు గుర్తుంటుంది. ఇంకొకటి, ఇప్పుడు మీరు క్లాసులు వింటున్నారు కాబట్టి ఈ వింటున్నప్పుడు కూడా నెగ్లెక్ట్గా కాకుండా కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. నేను ఏదో బోర్డు మీద అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మీరు ఏదో అలా వినుకుంటూ వస్తుంటే మాత్రం సరిపోదు. ఖచ్చితంగా కొంత కాన్సన్ట్రేషన్ మైండ్తో మీరు విన్నట్లయితే తప్ప ఈ ఎకానమీ సబ్జెక్ట్ మీకు అర్థం కాదు. సో ముందుగా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు క్లాసులు వింటున్నప్పుడు మ్యాక్సిమం మీ కాన్సన్ట్రేషన్ క్లాస్ మీదనే ఉండేటట్లు చూసుకోండి. అలా చెప్తున్నటువంటి సిలబస్ని అలా ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మీరు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే అడుగడుగున మొత్తం మనకు ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి స్కిప్ అయిపోతే అవి తర్వాత నెక్స్ట్ ముందుకెళ్ళిన తర్వాత ఈ స్కిప్ అయినటువంటి అంశాలు మీకు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఫస్ట్ మీరు కొంచెం ఆ జాగ్రత్త తీసుకోవడం ఉత్తమం. మరి ఎకానమీకి అప్డేట్ ఎలా, డేటాబేస్డ్ క్వశ్చన్స్ ఎలా చదువుకోవాలి, టర్మినాలజీ ఎలా చదవాలి అనేటువంటి డౌట్స్ మీకు ఉంటాయి, సహజమే. అది మనం చెప్తున్నటువంటి క్రమంలో నేను మీకు ఆ టర్మినాలజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఒక్కసారిగా ఈ టర్మినాలజీని మొత్తాన్ని మీకు చెప్పాలంటే అది కుదరని పని. ఏ సిచ్యువేషన్లో అయితే వర్డ్ వస్తుందో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆ వర్డ్కు సంబంధించినటువంటి, ఆ టర్మినాలజీకి సంబంధించినటువంటి వర్డ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి మనం చాప్టర్గా వైజ్గా అలా చదువుకుంటూ పోతున్నప్పుడు వచ్చేటువంటి కొత్త పదజాలాలని అక్కడనే ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీకు అది ఈజీగా మైండ్లో సెట్ అయిపోతుంది. కాబట్టి టర్మినాలజీ విషయంలో మీరు పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్డేట్ విషయంలో ఏంటంటే, మనకు అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో వచ్చేటువంటి ఆర్థిక సర్వే చాలా కీలకమైనటువంటి అంశం. దీనిని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మనకు మార్చి తర్వాత అందుబాటులోకి వస్తుంది ఈ సర్వే. ఇది మనం స్టేట్ వైజ్ సర్వే ఒకటి, నేషనల్ వైజ్ సర్వే ఒకటి తెచ్చుకొని పెట్టుకోవాలి. ఇక మిగిలిన తర్వాత నెక్స్ట్ ఇంకా అనుకుంటే NS4 రిపోర్టు, HDI రిపోర్ట్స్ UNDP వాళ్ళు ఇస్తారు. అలాగనే నాబార్డుకు సంబంధించిన వివరాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్, వీటితో పాటు ప్రపంచ స్థాయి సంస్థలైనటువంటి IMF, IBRD రిపోర్ట్లు, ఇవన్నీ మనం క్రమంగా సమకూర్చుకోవాలి. ఈ రిపోర్ట్లు సుమారుగా మనకు
దగ్గర దగ్గర 20 రకాల రిపోర్ట్లు ఉంటాయి కాబట్టి ఈ 20 రకాల రిపోర్ట్లు మీరు గ్యాదర్ చేసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. అవి ఏ సమయంలో రిలీజ్ చేస్తారో తెలియదు. ఆ రిలీజ్ చేసినటువంటి ఆ సర్వేలో ఏం చదువుకోవాలో కూడా తెలియదు. కాబట్టి మనం ఆ 20 సర్వేలను తెచ్చుకొని వాటిలో పర్ఫెక్షన్ సాధించడం అనేది చాలా కష్టమైన పని. సో అందుకే ఆ పని మేము చేస్తాం. ఆ సర్వేలకు సంబంధించినటువంటి ఆ డేటాను, కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తాం. కాబట్టి ఆ 20 సర్వేలను మీరు పక్కన పెట్టి అది సార్లు చూసుకుంటారు. కాబట్టి మీరు ముఖ్యంగా ఆర్థిక సర్వే, భారతదేశ ఆర్థిక సర్వే మరియు రాష్ట్ర ఆర్థిక సర్వేలు తెచ్చుకొని చదువుకోవడం చాలా ఉత్తమమైన పని. అది ఖచ్చితంగా మీరు చేయాలి. అలా చేస్తేనే ఎకానమీలో సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ డేటాబేస్డ్ క్వశ్చన్స్ కూడా అన్నీ అందులోనే మనకు కనబడతాయి ఎక్కువగా. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనకు సబ్జెక్ట్లో ఉన్న కఠినత్వం అనేది 3వ అంశం. ఫస్ట్ ఒకటి మాట్లాడుకున్నాం, టర్మినాలజీ చెప్తున్న క్రమంలోనే క్లియర్ చేసుకోవచ్చు. రెండోది డేటా అనుకున్నాం, అది సర్వేల ద్వారా క్లియర్ అవుతుంది. అందులో ఒక సర్వే మీరు చదువుకోవాలి. మిగిలినటువంటి సర్వేలు మేము క్లాస్లో నోట్స్ వచ్చినప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాపిస్తున్నప్పుడు మీకు ఆ సర్వేలు చెప్తాం. ఇంకా మూడవది సబ్జెక్ట్లో ఉన్నటువంటి కఠినత్వం అనుకుంటున్నది. ఇది ఎకానమీ సింపుల్గా కూర్చొని చదువుకుందాం అనుకునే వారికి చాలా ఇబ్బంది పెట్టేటువంటి అంశం. గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు సొంతంగా బుక్కులు తెచ్చుకొని ఇంటికానే కూర్చొని చదువుకుందాం అనుకునే వారికి ఎకానమీ చాలా ఇబ్బంది పెడుతుంది. కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి కఠినత్వం. ఈ కఠినత్వాన్ని మనము క్లాసు వినడం ద్వారా పోగొట్టుకోవచ్చు. మనకు చాలామంది రెఫర్ చేసేటువంటి అంశాలు ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి అని, అలాగనే డిగ్రీ పాఠ్య పుస్తకాలు, ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు చదవమని రికమెండ్ చేస్తుంటారు. తెలుగు అకాడమీ బుక్ వరకు ఓకే, కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ పుస్తకాలు చదువుతుంటే అది పెద్దగా అర్థం కావు. తెలుగు అకాడమీ బుక్ వాళ్ళైతే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని మనకు అర్థమయ్యేటువంటి భాషలో రాసి ఉంచారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఇంటర్ స్థాయి, డిగ్రీ స్థాయి పుస్తకాలు చదువుతుంటే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. పోనీ ఇంటర్, డిగ్రీ పుస్తకాలు మరియు ఈ తెలుగు అకాడమీ వాళ్ళు పోటీ పరీక్షల ప్రత్యేకం అనే పేరుతో విడుదల చేస్తున్న ఈ 3 పుస్తకాలు, ఇంటర్, డిగ్రీ, తెలుగు అకాడమీ ఇస్తున్న బుక్, ఈ 3 బుక్కులు చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే సక్సెస్ అవుతామా అంటే అది లేదు. ఈ 3 బుక్కులు మొత్తం కలిపి చదువుకుంటే మనకు వచ్చేటువంటిది గరిష్టంగా 50 నుంచి 60 మార్కులే. 150లో ఈ 50 నుంచి 60 మార్కులతో మనం జాబ్ సాధిస్తామా అంటే హైలీ ఇంపాసిబుల్. మరి ఎట్లా సార్? అర్థం కాని ఇంటర్, డిగ్రీ పుస్తకాలు చదువుకోవాలి, అలాగే గ్రంథాలుగా కనబడుతున్నటువంటి పోటీ పరీక్షల ప్రత్యేకం తెలుగు అకాడమీ వాళ్ళు ఇస్తున్న ఒక పెద్ద గ్రంథాన్ని చదవాలి, అయినా 50-60 మార్కులే అంటున్నారు. మళ్ళీ మిగిలినటువంటి ఆ 90-100 మార్కులు ఎలా సాధించాలి అంటే సర్వేల దగ్గరికి వెళ్ళాలి. ఆ ఇందాక చెప్పినటువంటి 20 సర్వేలను బాగా అధ్యయనం చేస్తే అందులో నుంచి సరిగ్గా మనకు ఒక 20 మార్కులు సాధించడం జరగవచ్చు. 20 అంటున్నారు సార్, 20 సర్వేలు అంటున్నారు, 20 మార్కులు అంటున్నారు అంటే వాస్తవం, అది అంతే ఉన్నదే కాబట్టి చెప్తున్నా. ఒకవేళ మహా ఎక్కువ అనుకుంటే 30 అనుకుందాం. గత ఎగ్జామ్లను మనం పేపర్లను పరిశీలిస్తే సర్వే బేస్డ్ క్వశ్చన్స్, డేటా బేస్డ్ క్వశ్చన్స్ మనకు 20 నుంచి 30 దాకా కనపడుతుంటాయి. మరి ఈ 20-30 క్వశ్చన్స్ కోసం 20 సర్వేలు చదవాలి, తప్పదు. మరి ఆర్థిక సర్వే 20 సర్వేలు కాకుండా మళ్ళీ ఆర్థిక సర్వే, ఇందులో నుంచి మ్యాక్సిమం ఒక్కొక్కసారి 15 మార్కులు, ఒక్కొక్కసారి 10 మార్కులే వస్తున్నాయి. సో మనం ఈ సర్వేల ద్వారా బేస్ చేసుకొని ఇందాక చెప్పుకునేటువంటి ఒక 20-30, ఆర్థిక సర్వే నుంచి చెప్పుకునేటువంటి ఒక 15-20 మొత్తం కలిపితే మహా ఎక్కువ అంటే ఒక 40 మార్కులు సర్వే బేస్డ్ క్వశ్చన్స్. డైరెక్ట్ డేటా ఉండకపోవచ్చు కానీ డేటా బేస్డ్ క్వశ్చన్స్ మనకు కనబడతాయి. సో తెలుగు అకాడమీ పుస్తకాలు, ఇంటర్మీడియట్, డిగ్రీ పాఠ్య పుస్తకాలు చదువుకుంటే ఒక 50 మార్కులు, ఈ సర్వేలన్నీ కలిపి చదువుకుంటే ఒక 40 మార్కులు, 90 మార్కులు అయినాయి. మరి మిగతా ఏంటి? ప్రభుత్వ పథకాలు, వీటితో పాటు సబ్జెక్ట్లో ఉన్నటువంటి కఠినత్వం, వీటన్నిటిని మనం బేస్ చేసుకోవాలి. అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అంటారు, ఇవి మ్యాక్సిమం ఎకానమీలో కనపడుతుంటాయి. ఈ అప్లికేషన్ టైప్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ముఖ్యంగా క్లాస్ బాగా వినాలి. ఈ వినడం వల్ల మీకు 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
ఒకటి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది, టర్మినాలజీని అర్థం చేసుకోవచ్చు, ఆ కఠినత్వాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి మనం ఆ క్లాస్ వినడం పైన బాగా ఫోకస్ చేద్దాం. మరి మనం సిలబస్లోకి వెళ్దాం. నేషనల్ ఇన్కమ్ ఈ చాప్టర్ వినే ముందు మీ అందరూ ఒక రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. నాతో పాటు మీరు ప్రిపేర్ అయ్యేది ఉంటుంది ఇక్కడే. చాప్టర్ అయిపోయిన తర్వాత చదువుకుందాంలే అనుకుంటే అది చాలా ఇబ్బంది పడుతుంది మిమ్మల్ని. కాబట్టి నాతో పాటు మీరు కొంత కాన్సన్ట్రేషన్తో వర్క్ చేస్తేనే ఈ చాప్టర్ మీద మీకు కొంత గ్రిప్ వస్తుంది. అయిపోయిన తర్వాత 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీకు నేషనల్ ఇన్కమ్ ఈజీ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ కాల్ నుంచి వినాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆ తప్పు చేయకండి. ఖచ్చితంగా నాతో పాటు మీరు ఫాలో అవ్వాలి, కొంచెం కాన్సన్ట్రేషన్తో వినాలి. సో మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. నేషనల్ ఇన్కమ్. దీన్ని షార్ట్కట్లో NIN రాస్తాము, గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి నేషనల్ ఇన్కమ్ అని రాయకుండా NI రాస్తాం, జాతీయ ఆదాయం. మనకు గ్రూప్ 2 సిలబస్లో ఇచ్చినటువంటి ఈ నేషనల్ ఇన్కంలో ఏం చదువుకోవాలని ఉంది సిలబస్లో అంటే కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ భావనలు అని. అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయంలోని భాగాలు. వీటితో పాటు మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ లెక్కింపు పద్ధతులు. ఈ 3 చాలా కీలకమైనటువంటి పాయింట్స్ మన ఈ టాపిక్లో. కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, కాంపోనెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. మరి తర్వాత నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని ఎందుకు అంచనా వేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏంటి, అంచనా వేస్తున్నప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఏ అంశాలను విడిచిపెడతారు గణనలో అనేది చూడాలి. అలాగనే జాతీయ ఆదాయ అంచనాలు, గత సంవత్సరం మన జాతీయ ఆదాయం ఎంత, ప్రస్తుత సంవత్సరం ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, పెరిగితే దాని పర్సంటేజ్ ఎంత, గ్రోత్ అంటాం. సో ఇవన్నీ మనం అంచనాలలో మాట్లాడుకుంటాం. సో ఈ అంచనాలు కన్నా ముందు ఈ కాన్సెప్ట్స్ అండ్ కాంపోనెంట్స్ అండ్ మెజర్మెంట్స్, ఈ 3 చాలా కీలకమైనటువంటి అంశాలు. ఈ 3 విషయంలో మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. మరి ఈ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము అంటే ఏంటి? ఇది ప్రభుత్వ ఆదాయమా లేదా మన ఆదాయమా? ఇలా ఆలోచిస్తే జాతీయ ఆదాయం అంటేనే ప్రజల ఆదాయం. ప్రజలు ఒక సంవత్సర కాలంలో సంపాదించినటువంటి ఆదాయం. మరి ఇందులో ప్రభుత్వ ఆదాయం ఉండదా? ఉంటుంది. మరి ప్రైవేట్ సంస్థల ఆదాయం ఉండదా? ఉంటుంది. మరి మన ఆదాయం కూడా ఉంటుందా? ఉంటుంది. అందరి ఆదాయం, ఒక దేశంలోని ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయం. మరి ఈ జాతీయ ఆదాయం సబ్జెక్ట్ని చదువుకోవాలంటే ముందుగా మనకు కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఈ జాతీయ ఆదాయాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది దానికన్నా ముందు మరి ఈ జాతీయ ఆదాయాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్ జాతీయ ఆదాయాన్ని? మనందరి దగ్గర ఉన్నటువంటి క్యాష్, ఆ లిక్విడిటీ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తారా, లేకపోతే దేశంలో ఉన్నటువంటి RBI ద్వారా ఇష్యూ చేయబడుతున్న మనీని మేజర్గా తీసుకుంటారా అంటే అది పొరపాటు. ఒక సంవత్సర కాలంలో ఎన్ని వస్తువులు, ఎన్ని సేవలు జనరేట్ అవుతున్నాయి అనే దానిని బట్టి జాతీయ ఆదాయాన్ని క్యాల్కులేట్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలములో తయారు చేయబడిన వస్తువులు మరియు సేవల విలువ అని అర్థం. వస్తువుల సేవల విలువలు మొత్తాన్ని కలుపుకుంటే మనకు జాతీయ ఆదాయం వచ్చేస్తుంది. మరి ఉత్పత్తి విలువ అంటున్నారు కదా అంటే అవును, మనం ఒక సంవత్సర కాలంలో ఏ ఏ వస్తువులు తయారు చేస్తున్నాం, ఏ ఏ సేవలు క్రియేట్ చేస్తున్నాం, వాటన్నిటి విలువనే మన జాతీయ ఆదాయం అవుతుంది.
మరి జాతీయ ఆదాయాన్ని మనం కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే కొన్ని నిర్వచనాలు చూద్దాం. మన ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలను చదువుకుంటే మనకు జాతీయ ఆదాయం అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం మాట్లాడుకోవడానికి 100 రకాలుగా ఉన్నాయి. నేను చెప్పమంటే 100 రకాలుగా చెప్తా. జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ జాతీయ ఆదాయం, లేదా సంవత్సర కాలంలో ప్రజలందరూ సంపాదించిన ఆదాయం జాతీయ ఆదాయం, లేదా సంవత్సర కాలంలో ప్రజలందరూ చేసిన వ్యయాలు జాతీయ ఆదాయం, లేదా బాటకం, వేతనం, వడ్డీ, లాభం వంటి రూపాలలో మానవులు సృష్టించేటువంటి ఆదాయమే జాతీయ ఆదాయం. ఇలా చెప్పుకుంటూ పోతే 100 రకాలుగా ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడుకునే దానికన్నా ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయం అనే అంశం మీద ఇచ్చినటువంటి విశ్లేషణ ఎలా ఉందో చూసుకుంటే మనకు జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలుస్తుంది. సో మనకు ఒకసారి ఈ ఆర్థికవేత్తలు ఏం చెప్పారు, వాళ్ళ ప్రకారం జాతీయ ఆదాయం అంటే ఏందో చూద్దాం. ముందుగా నేను ప్రతి డెఫినేషన్ని బోర్డు మీద క్లియర్గా రాస్తాను. దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు జాతీయ ఆదాయం అంటే ఏంటో కొంత అర్థం చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. సో అందులో ఒక నిర్వచనం చూద్దాం. ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ మార్షల్. నేను ఇంత క్షుణ్ణంగా నిర్వచనం ఎందుకు రాశాను అంటే మనకు జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలవాలంటే ఇట్లాంటి డెఫినేషన్ని చదువుకోవాలి. మరి డెఫినేషన్ చదివిన వెంబడి అర్థం అవుతుందా అంటే అర్థం చేసుకోవడానికి పదాలలో ఉన్నటువంటి కఠినత్వాన్ని అర్థం చేసుకుంటూ పోతుంటే సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. అదే మనం చేయాల్సిన పని. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సంవత్సర కాలములో శ్రమ, మూలధనం, ఇతర ప్రకృతి వనరుల సహాయంతో సాలిన కొన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తారు. మనం వస్తు సేవలు ఉత్పత్తి చేయడానికి శ్రమ కావాలి, మరియు మూలధనం కావాలి, ఇతర ప్రకృతి వనరులు కావాలి. వీటి సహాయంతోనే మనం వస్తువులను తయారు చేస్తాం. ఈ తయారు చేసిన వస్తువులలో భౌతిక వస్తువులు ఉంటాయి, అంటే విజిబుల్ గూడ్స్. అభౌతిక వస్తువులు ఉంటాయి, అంటే ఇన్విజిబుల్ గూడ్స్. ఇప్పుడు మనం ఒక సబ్బు తయారు చేసినాం, అది ఒక భౌతిక వస్తువు, ఫిజికల్ గుడ్, విజిబుల్ గుడ్ అది. మరి ఇప్పుడు డాక్టర్ పేషెంట్కి ట్రీట్మెంట్ చేశాడు, అది ఇన్విజిబుల్ సర్వీస్, అంటే అభౌతిక వస్తువు అంటాం. సో డాక్టర్ చేసిన సేవకు డబ్బులు వచ్చాం, అలాగనే సబ్బు తయారు చేసాం విజిబుల్ గుడ్, దానికి డబ్బులు ఇచ్చాం. మళ్ళీ విజిబుల్ గుడ్స్ ఉంటాయి, ఇన్విజిబుల్ గుడ్స్, ఫిజికల్ గుడ్స్ ఉంటాయి. సో అలా కానీ సర్వీసెస్ ఉంటాయి. మళ్ళీ వాటిలో ద్రవ్య రూపంలో లెక్క కట్టాలి. అలాగనే మన దేశంలో తయారు చేయబడినటువంటి భౌతిక అభౌతిక వస్తువులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా చేర్చితే మనకు జాతీయ ఆదాయం తెలుస్తుంది. ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ మార్షల్. సార్ ఎగ్జామ్లలో డెఫినేషన్స్ని అడుగుతారా? మేబీ, చాయిస్ మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. మరి ఎందుకు మనం చదువుకుంటున్నాం? జాతీయ ఆదాయం అంటే ఏందో తెలవడం కోసం చదువుకుంటున్నాం. మనం ఉట్టిగానే నేను చెప్పింది మీరు వినమంటే వినరు, ఆర్థికవేత్తలు చెప్పింది వినమంటే సచ్చినట్టు వింటారు. నేను చెప్తే సింపుల్ చెప్తా, ఆర్థికవేత్తలు చెప్తే ఇట్లనే చెప్తారు. కాబట్టి మనం ఆర్థికవేత్తలు చెప్పింది చెప్పుకోవాలి. మరి మీరేం చెప్తారు సార్? నేనేం చెప్పను. ఒక సంవత్సర కాలంలో తయారు చేసిన అంతిమ వస్తు సేవల విలువ జాతీయ ఆదాయం అయిపోయి. మరి అది నేను మాట్లాడితే ఒప్పుకోం కదా. ఆర్థికవేత్తలు చెప్పింది ఒప్పుకోవాలి మనం. మళ్ళీ ఆయన ఒక్కడే చెప్పిన నిర్వచనాలు ఇంకా మస్తు మంది చెప్పారు, అవి కూడా చూడాలి. మరి ఇప్పుడు అవి చూడాలి అంటే మనం ఇట్లాంటివి ఒకసారి నోట్స్లో రాసుకొని ఒకసారి చదువుకోవడానికి ట్రై చేద్దాం. మిగిలిన ఆర్థికవేత్తలు చెప్పినటువంటి ఆ డెఫినేషన్స్ని కూడా నేను బోర్డు మీద రాస్తాను. ఆ డెఫినేషన్స్ అన్నీ చదువుకునే లోపు మనకు జాతీయ ఆదాయం అంటే ఏంటో కనీసం ఒక అవగాహనలోకి వస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలనేటువంటిది నేను మీకు ఆ డెఫినేషన్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రెండవ డెఫినేషన్ చూద్దాం. విదేశాల నుంచి వచ్చే ఆదాయానికి దేశంలో ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలయ్యే ఆదాయాన్ని చేర్చితే జాతీయ ఆదాయం తెలుస్తుంది. చూడండి, జాతీయ ఆదాయం అంటే కేవలం దేశంలో ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలయ్యే ఆదాయాన్నే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా
కలపాలి అనే వర్డ్ ఇక్కడ మనకు కనబడుతుంది. మరి సార్ దేశంలో సంవత్సర కాలంలో తయారు చేయబడిన వస్తు సేవల విలువ జాతీయ ఆదాయం అన్నారుగా, మళ్ళీ ఇప్పుడు ఏంది విదేశాలను పట్టుకొచ్చారు అంటే, అవును మనోళ్ళు పక్క దేశానికి పోతలేరా, సంపాదించుకొచ్చిన ఆదాయం చేస్తున్నారుగా, దాన్ని కలుపుకోవాలి. అలాగనే మనం తయారు చేసిన వస్తువులను పక్క దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, అప్పుడు కూడా వచ్చే ఆదాయాన్ని కలుపుకోవాలన్నమాట. దీని అర్థం అదే. సో ఇక్కడ మనకు ప్రైమరీగా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, జస్ట్ ఓన్లీ అంటే జాతీయ ఆదాయంలో ఏ అంశాలను ట్రీట్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఏసీ పిగు, ఆర్థర్ సెసిల్ పిగు అని పిలుస్తారు. ఏసీ పిగు అని షార్ట్కట్లో మాట్లాడుకుంటాం. ఏసీ పిగు ఇతను చెప్పినటువంటి మన నిర్వచనాన్ని చూడండి. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మన జాతీయ ఆదాయంలో ఒక పార్ట్గా చేరుస్తున్నప్పుడు అందులో మళ్ళీ కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి. ఏవో తీసేయాలి, మళ్ళీ ఇంకేవో కలపాలి, అవన్నీ ఉన్నాయి. మళ్ళీ అవన్నీ చూసుకోవాలి. అది చూసుకునే ముందు ఇతర దేశాల ఆదాయం కూడా మన జాతీయ ఆదాయంలో కలుస్తుంది. ఒక ముచ్చట గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక తర్వాత నెక్స్ట్ ఏసీపీకు చెప్పినటువంటి డెఫినేషన్ ఒక మాటగా మనం రాసుకొని గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి డెఫినేషన్ని కూడా ఫాలో అవుదాం. వినియోగదారుడు సంవత్సర కాలంలో మానవ వనరుల నుండి భౌతిక వనరుల నుండి పొందే వస్తు సేవల సముదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. మరి ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఇర్వింగ్ ఫిషర్. ఇర్వింగ్ ఫిషర్ ఇందులో ఈయనేమని చెప్తున్నాడు చూడండి. జాతీయ ఆదాయం విషయంలో ఈయన చెప్తున్నటువంటి అంశం ఏంటంటే వినియోగదారుడు సంవత్సర కాలంలో, ఎందుకంటే జాతీయ ఆదాయాన్ని సంవత్సరం లెక్కిస్తాం కదా, అందుకే సంవత్సర కాలంలో మానవ వనరుల నుండి భౌతిక వనరుల నుండి పొందేటువంటి వస్తు సేవల సముదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ వచ్చింది. సో ఆయన చెప్పినట్టుగా ఒక మాట మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అంతే. ఇక్కడ ఇదివరకు మాట్లాడుకున్నదే, వస్తువుల విలువ ఉంటుంది, సేవల విలువ ఉంటుంది, రెండింటిని కలుపుకుంటే జాతీయ ఆదాయం అంటాం. ఓకేగా, రైట్. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకో 2-3 నిర్వచనాలు ఉన్నాయి. ఇవి చూసుకున్న తర్వాత మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ అంతిమ ఉత్పాదక వస్తువులను మానవుడు సంవత్సర కాలంలో వినియోగిస్తూ ఉంటాడు. ఇలా 1 సంవత్సర కాలంలో ఉత్పాదక వ్యవస్థ నుండి అంతిమ వినియోగదారుడి వరకు ప్రవహించే వస్తు సేవల సముదాయాన్ని జాతీయ ఆదాయం అంటాం. కొంచెం తేడాగా ఉంటుంది డెఫినేషన్, అందుకే కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇందులో ఏ అంశాలు మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయో, సంవత్సర కాలంలో ఉత్పాదక వస్తువులు అంతిమ వినియోగదారునికి ప్రవహించే వస్తు సేవల సముదాయాన్ని
జాతీయ ఆదాయం అంటాం. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఉత్పాదక వ్యవస్థ నుండి వినియోగదారుడి వరకు. ఉత్పాదక వస్తువు అంటే కంపెనీ దగ్గర తయారవుతుంది. ఒక ప్రొడ్యూసర్ ఒక వస్తువును సేవను క్రియేట్ చేస్తున్నాడు. అలా చేసినటువంటి వస్తువు అంతిమ వినియోగదారుడి వరకు ప్రవహిస్తూ వస్తుంది. ఆ ప్రవహించినటువంటి ఉత్పాదక వ్యవస్థ నుండి వినియోగదారుడి వరకు సంవత్సర కాలంలో ప్రవహించిన ఆ వస్తు సేవల ప్రవాహమే దాని విలువని జాతీయ ఆదాయం. ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి సైమన్ కుజ్నెట్స్ అని అమెరికన్ శాస్త్రవేత్త. ఇతను సైమన్ కుజ్నెట్స్ అని పిలుస్తాం. ఇతను ఈ డెఫినేషన్ ఇచ్చాడు. అంటే వస్తు సేవలు వినియోగదారుడి వరకు ప్రవహిస్తుంటాయి. అట్లా ఎన్ని సంవత్సర కాలంలో ప్రవహిస్తున్నాయో వాటి విలువను మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు జాతీయ ఆదాయం తెలుస్తుంది. సో ఇది ఒక రకమైనటువంటి డెఫినేషన్. దీని తర్వాత నెక్స్ట్ యుఎన్ఓ ఇచ్చినటువంటి డెఫినేషన్ చూద్దాం. యుఎన్ఓ జాతీయ ఆదాయం మీద ఏమని మాట్లాడుతుంది, దాని ఉద్దేశం ప్రకారం జాతీయ ఆదాయం అంటే ఏంటి సింపుల్గా తెలిసేయచ్చు దీన్ని. యుఎన్ఓ ఇచ్చినటువంటి డెఫినేషన్ని ఒక సంవత్సర కాలంలో అంటే ఒక దేశంలో సంవత్సర కాలంలో ప్రవహించిన లేదా ఉత్పత్తి చేసిన, దేశములో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు. ఈ డెఫినేషన్ ఇచ్చింది యుఎన్ఓ. ఇది మనకు సింపుల్గా అందరికి అర్థమయ్యేటువంటి పాయింటే. దేశంలో సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ. ఇక్కడ ఒక వర్డ్ని మనం ఫైనల్ చేయాలి. ఏముంది సార్ ఈ డెఫినేషన్లో అనుకుంటాం. అంతిమ వస్తు సేవల విలువ అనేది ఈ పాయింట్లో చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే, సగం తయారు చేసిన వస్తువును జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేయకూడదు. పూర్తిగా తయారైన వస్తువునే, అది కూడా వినియోగ వస్తువునే మనం జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోవాలి. అది కూడా సంవత్సర కాలంలో ఒక దేశంలో తయారు చేయబడిన అంతిమ వస్తు సేవల విలువ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలుగా ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం. వాటర్ బాటిల్ తయారు చేయాలంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి వాటర్ బాటిల్ ఉన్నది కదా, ముందుగా దానికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఒకటి తయారు చేయాలి. ఆ ప్లాస్టిక్ తయారు కాగానే అది అంతిమ వస్తువు కాదు. ఆ తయారైనటువంటి ప్లాస్టిక్ని జాతీయ ఆదాయంలో కలపకూడదు, ఎందుకంటే అది మీడియేటరీ గూడు కాబట్టి. మరి బాటిల్ తయారైన తర్వాత దాని మీద ఒక క్యాప్, ఆ క్యాప్ కూడా మన స్పెషల్, ఆ తర్వాత పైన వేసే ఒక లేబుల్, ఇవన్నీ మీడియేటరీ వస్తువులు. అంతా అయిపోయినాక వాటర్ నింపి బయటికి మార్కెట్లోకి తీసుకొస్తాం చూడండి, అప్పుడు మాత్రమే ఆ వాటర్ బాటిల్ని జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేస్తేనే నిజమైన జాతీయ ఆదాయం తెలుస్తుంది. అలా కాకుండా మనం ప్లాస్టిక్ తయారు కాగానే జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, దాని ధర ఒకసారి, అలాగనే ఆ లేబుల్ ధరను ఒకసారి, మరి వాటర్ ధరను ఒకసారి, మూడింటిని ఇండివిజువల్గా లెక్కించి మళ్ళీ మూడింటిని కలిపినాక మళ్ళీ లెక్కిస్తే జాతీయ ఆదాయంలో డబల్ కనపడుతూ ఉంటుంది. అందుకే ఒక వస్తువు జాతీయ ఆదాయంలో 2-3 సార్లు కౌంట్లోకి రాకుండా ఉండడం కోసం, ఒకేసారి లెక్కించడం కోసం తయారైనటువంటి అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయంగా తీసుకోమని షార్ట్కట్లో యుఎన్ఓ మనకు ఒక డెఫినేషన్ ఇచ్చింది. సో యుఎన్ఓ ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్ని మనం అర్థం చేసుకుంటే అంతిమ వస్తు సేవల విలువను మాత్రమే జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోవాలి అనే అంశం స్పష్టంగా అర్థమవుతుంది. మరి మనకు జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఒకటి 1949లో నియమించబడింది. ఇదే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ. దీనినే జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, ది ఎస్టిమేట్ కమిటీ ఆన్ నేషనల్ ఇన్కమ్ అని పిలుస్తాం. ఇది కూడా ఒక డెఫినేషన్ ఇచ్చింది జాతీయ ఆదాయం అనే దాని మీద. ఏంటంటే, ఒక వస్తువును
రెండుసార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ తయారైన అంతిమ వస్తు సేవల విలువను లెక్కిస్తే జాతీయ ఆదాయం తెలుస్తుందని సింపుల్గా తేల్చేసింది జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. దీనికి అధ్యక్షుడు పిసి మెహలనోబిస్, ప్రశాంత్ చంద్ర మెహలనోబిస్ అని పిలుస్తాం ఇతన్ని. ఇతను ఈ ఆదాయ అంచనాల కమిటీకి అధ్యక్షులు. మరి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కూడా బోర్డు మీద క్లియర్గా రాద్దాం. చూడండి ఏమని చెప్పారు. ఒక వస్తువును రెండుసార్లు లెక్కించకుండా జాగ్రత్త పడుతూ తయారైన అంతిమ వస్తు సేవల విలువను లెక్కిస్తే జాతీయ ఆదాయం తెలుస్తుంది. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు సార్ అంటే జాతీయ ఆదాయ అంచనాల కమిటీ 1949లో నియమించబడినటువంటి కమిటీ. ది ఎస్టిమేట్ కమిటీ ఆన్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ ఈ డెఫినేషన్ ఇచ్చింది. అంటే జాతీయ ఆదాయం లెక్కిస్తున్నప్పుడు ఒక వస్తువును రెండుసార్లు లెక్కించకుండా జాగ్రత్త పడాలనేటువంటి అంశం ఇందులో మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇంకొక డెఫినేషన్, లాస్ట్ డెఫినేషన్ చూసుకొని మనం నేషనల్ ఇన్కమ్ టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఆ ఒక డెఫినేషన్ ఇచ్చినది ఎవరు సార్ అంటే మనకు జాతీయ ఆదాయాన్ని 1954 నుండి నేటి వరకు అంచనా వేసినటువంటి సంస్థ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మనకు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ. అయితే దీని స్థానంలో సిఎస్ఓలోకి ఎన్ఎస్ఎస్ఓను కలిపి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థను సిఎస్ఓలో కలిపి దానిని ఎన్ఎస్ఓగా మార్చారు 2019లో. సో ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించే సంస్థగా ఎన్ఎస్ఓ అని చెప్పాలి. అయితే మనకు చాలా రోజుల పాటు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి సంస్థ సిఎస్ఓ. ఆ సిఎస్ఓ జాతీయ ఆదాయం పైన తానిచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే సంవత్సర కాలంలో ప్రజలు బాటకం, వేతనం, వడ్డీ, లాభం వంటి రూపాలలో సృష్టించేటువంటి ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. చూడండి, ఒక్క కోణంలో లేదు జాతీయ ఆదాయం అంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఈ జాతీయ ఆదాయం మీద డెఫినేషన్స్ ఇస్తూ వస్తున్నారు. మరి అందులో సిఎస్ఓ ఇచ్చినటువంటి డెఫినేషన్ని మనం చాలా ప్రామాణికంగా తీసుకోవచ్చు. మనం అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ డెఫినేషన్. సరే చూద్దాం. ప్రజలు సంవత్సర కాలంలో బాటకం, వేతనం, వడ్డీ, లాభం వంటి రూపాలలో సృష్టించే ప్రజలు సంవత్సర కాలంలో బాటకం, వేతనం, వడ్డీ, లాభం వంటి రూపాలలో సృష్టించే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఈ డెఫినేషన్ ఇచ్చినటువంటిది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ. ఏం సార్ కొత్తగా ఉంది? ఇది వరకేమో మీరేమన్నారు
అంతిమ వస్తు సేవల విలువ అన్నారు. ఇందులో వస్తువు లేదు, సేవ లేదు, అయినా జాతీయ ఆదాయం వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే మనం వస్తువులను కానీ సేవలను కానీ ఉత్పత్తి చేస్తే అందుకు ప్రతిఫలంగా మనకు వచ్చేటువంటిదే బాటకం, వేతనం, వడ్డీ, లాభం. మనకు ఆదాయం వచ్చిందంటేనే ఈ 4 రూపాలలో వస్తుంది. ఈ 4 రూపాలలో కాకుండా ఇతర ఏ రకంగా కూడా మనకు ఆదాయం రాదు. కావాలంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. మనకు ఆదాయం వస్తే బాటకం రూపంలో వస్తుంది. బాటకం ఎప్పుడు ఇస్తాము? భూమిని వాడుకున్న వాళ్ళకు ప్రతిఫలంగా ఇచ్చేటువంటిది బాటకం. దీని ఇంగ్లీష్లో రెంట్ అంటాం బాటకాన్ని. భూమిని కానీ భవనాలను కానీ ఉపయోగించుకున్నందుకు కానీ ప్రతిఫలంగా ఇచ్చేటువంటిది బాటకం, రెంట్ అని పిలుస్తాం. అలాగనే వేతనం ఎప్పుడు వస్తుంది? శ్రమను ఉపయోగించినందుకు ఉత్పత్తి ప్రక్రియలో భూమిని ఉపయోగిస్తే బాటకం, ఉత్పత్తి ప్రక్రియలో శ్రమను ఉపయోగిస్తే వేతనం. వేతనం మనం ఇంగ్లీష్లో వేజ్ అని పిలుస్తాం. సో ఇలా మనకు ఆదాయం రావచ్చు. ఇంకా ఎలా అంటున్నాం? వడ్డీ అంటున్నాం. వడ్డీ రూపంలో కూడా మనకు ఆదాయం వస్తుంది. మళ్ళీ వడ్డీ ఎప్పుడు వస్తుంది? మనము మూలధనాన్ని ఉపయోగిస్తే వచ్చేటువంటిది వడ్డీ. సార్ మూలధనానికే వడ్డీ వస్తుందా? అవును సార్, నేను బ్యాంకులో అమౌంట్ దాచుకుంటే కూడా నాకు వడ్డీ ఇస్తున్నారు. మరి అది మూలధనమా? కాదు కదా సార్. మరి మీరేమో మూలధనం అంటున్నారు. ఎలా? అవును, నువ్వు బ్యాంకులో దాచుకున్నావు కానీ బ్యాంకు కొడుకు పెట్టుకోడుగా. ఎవరికైనా అవసరం వాళ్ళకు అప్పిస్తాడు. అప్పిచ్చినంటే ఆ తీసుకున్న వ్యక్తి దానిని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్గా ఉపయోగిస్తున్నాడు. పెట్టుబడి చేయడానికి సిద్ధంగా ఉన్నదే మూలధనం. మూలధనం అంటే మనకు క్లారిటీ వచ్చినట్లే. క్యాపిటల్ అంటే ఇంగ్లీష్లో. ఉత్పత్తి ప్రక్రియలో వస్తువులను తయారు చేయడానికి, సేవలను ఉత్పత్తి చేయడానికి మనం చేసేటువంటి వ్యయాన్ని పెట్టుబడి అంటాం. ఆ పెట్టుబడి చేయడానికి సిద్ధంగా ఉన్న మొత్తాన్ని మూలధనం అంటాం. ఈ మూలధనము ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో దానికి ప్రతిఫలంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. సార్ అట్లంటే నేను ఒక కిరాణం కొట్టు పెట్టుకున్నా. ఆ కిరాణం కొట్టులో భూమి నాదే, అంటే బిల్డింగు నాదే. అలాగనే అందులో పనిచేసే వాళ్ళు నా భార్య పిల్లలే. అలాగనే ఆ ఓన్ పెట్టుబడి అంతా కూడా నాదే. మరి ఇప్పుడు నేను వడ్డీ ఎవరికి ఇస్తా? ఎవరికి ఇయ్యను కదా. అంటే ఎవరికి ఇవ్వకపోయినా ఎకానమీ ఏం చెప్తుందంటే, అయ్యా భూమి నీదే, బిల్డింగ్ నీదే, రెంట్ కూడా నువ్వే తీసుకో, అది నీ ఆదాయంలోకి వస్తుంది. నువ్వు పక్కోడి దగ్గర భూమి తీసుకున్నావు అనుకో, పక్క వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని భూమి బిల్డింగ్ తీసుకొని వాడుకుంటే ఆయనకు రెంటి లేదు, నీదే అనుకుంటే తీసుకో. ఖచ్చితంగా నువ్వు దాన్ని చూపించాల్సిందే ఎకానమీ పరంగా. మరి అందులో పనిచేసే వాళ్ళు మీ ఇంటి వాళ్ళే అందరూ. అలాంటప్పుడు నువ్వు బయట వాడికి ఎవరికి కూడా నువ్వు జీతాలు ఇవ్వట్లేదు. అయినప్పటికీ శ్రమ మీద ఉంది కాబట్టి అందులో బాటకం, వేతనం మనదే. అలాగనే మూలధనం, దాన్ని చేసే ఇన్వెస్ట్మెంట్ మొత్తం మనదే. దానివల్ల వచ్చేటువంటి ఆ వడ్డీ అనే ప్రతిఫలం కూడా మనదే. ఇదన్నీ కూడా జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేయాల్సిందే. నీ సొంతంగా ఉన్న నీ ఉత్పత్తి వీటిని ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అని పిలుస్తాం. వీటిని భూమి, శ్రమ, మూలధనం. ఇంకొకటి ఉంది, అదేంటంటే వ్యవస్థాపనం. దానికి వచ్చేటువంటిది లాభం. వడ్డీని ఇంగ్లీష్లో ఇంటరెస్ట్ అంటారు చూడండి, ఇంటరెస్ట్. మరి లాభం ఎప్పుడు వస్తుంది? లాభం ఉత్పత్తి ప్రక్రియలో వ్యవస్థాపకుడికి వస్తుంది. దాన్ని మనం వ్యవస్థాపనం అంటాం. ఆర్గనైజేషన్ మొత్తం మెయింటైన్ చేయడం అనమాట. ఇలా వ్యవస్థాపనానికి ప్రతిఫలంగా వచ్చేటువంటిది లాభం. ఈ లాభాన్ని మనం ఇంగ్లీష్లో ప్రాఫిట్ అంటాం. ఆ సంస్థ మొత్తం నీదే అనుకున్నప్పుడు ఆ సంస్థలో నువ్వు చేసినటువంటి పెట్టుబడి వ్యయాలు మొత్తం పోగా మిగిలింది లాభం. ఆ లాభాన్ని మనం నీవే తీసుకుంటావు. ఇదా మనకు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే మనకు బాటకం, వేతనం, వడ్డీ, లాభం వస్తుంది. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనాలి అంటే ఏవేవి అవసరం? ఉత్పత్తికి భూమి కావాలి, శ్రమ కావాలి, మూలధనం కావాలి, వ్యవస్థాపనం కావాలి. ఇవన్నీ కలిస్తేనే మనకు ఉత్పత్తి వస్తుంది. ఒక వస్తువును తయారు చేయాలంటే ఖచ్చితంగా ఇవి అవసరం. కాబట్టి ఈ 4ంటిని ఏమని పిలుస్తాం సార్ అంటే ఉత్పత్తి కారకాలు అని పిలుస్తాం. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇంకా మళ్ళీ చెప్పడానికి కుదరదు. ఇలాంటి డెఫినేషన్ చదువుకుంటున్నప్పుడు కొత్త కొత్త పదాల మీద మీనింగ్ వెతుకోవాల్సి వస్తుంది. ఆ వెతుకుంటున్న క్రమంలో కొత్త కొత్త పదాలు వస్తాయి. ఆ పదాలకు అక్కడే అర్థం చేసుకుంటే ఈజీగా గుర్తుండిపోతాయి. అందుకే మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, నేను టర్మినాలజీని చదువుకునేటప్పుడు సబ్జెక్ట్లో ఇంక్లూడింగ్ చేసుకొని చదువుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో గుర్తుంచుకోండి, వస్తువును ఉత్పత్తి చేయాలంటే కొన్ని కారకాలు కావాలి. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం. వీటిని ఉత్పత్తి కారకాలు అని పిలుస్తారు.
ఈ ఉత్పత్తి కారకాలు వాడుకున్నందుకు వాటికి చెల్లించేటువంటి ఈ ప్రతిఫలాలను కారక చెల్లింపులు అంటాం. బాగా గుర్తుంచుకోవాలి. సార్ కారక చెల్లింపులు అంటే ఏందో మాకు ఎప్పుడు తెలవలేదు సార్, ఎవరు చెప్పలే. ఎందుకు చెప్తారు? చెప్పరు. దాని మీనింగ్ ఏదైనా బుక్లలో రాస్తారా? రాయరు. మళ్ళీ ఏంటి? కొంచెం వాడాలి, తెలుసుకోవాలి. కారక చెల్లింపులు అంటే ఇంకేమో కావు, ఇవే కారక చెల్లింపులు. మళ్ళీ కారకాలు అంటే ఏంటివి? ఉత్పత్తి కారకాలు. మళ్ళీ ఉట్టిగా ఉత్పత్తి కారక చెల్లింపులు అనొచ్చు కదా సార్. నేనంట ఎగ్జామ్లో ఎగ్జామినర్ అన్నాడు, మనం కొంచెం పెద్ద మనసు చేసుకోవాలి అక్కడ. ఇవి ఉత్పత్తి కారకాలే. ఈ ఉత్పత్తి కారకాలకు చేసిన ప్రతిఫలాలను కారక చెల్లింపులు అంటారు. మరి మీరు అన్నట్టుగా ఉత్పత్తి కారక చెల్లింపులు అనేది సార్ అంటే అనకూడదల. ఎకానమీ పరంగా ఎక్కడ రాసినా కారక చెల్లింపులే అంటాం. మీకు ఎప్పుడైనా కారక చెల్లింపులు అంటే చాలు గుర్తుంచుకోండి, మైండ్లో షార్ప్గా స్ట్రైక్ అవ్వాలి. ఏమని? కారక చెల్లింపులు అనగానే బాటకం, వేతనం, వడ్డీ, లాభం. ఇది ఎక్కడ పనికొస్తుంది సార్? ఇక చూడండి, డెఫినేషన్ చెప్తా. జాతీయ ఆదాయం డెఫినేషన్: ఉత్పత్తి కారక చెల్లింపుల ప్రతిఫలాల మొత్తమే జాతీయ ఆదాయం. మీకు అర్థం కావడం కోసం ఉత్పత్తి మెన్షన్ చేశా. కానీ జనరల్గా ఏం రాస్తారు? కారక చెల్లింపుల ప్రతిఫలాల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. కారక చెల్లింపులు అంటే ఏమో కాదు, మళ్ళీ ఇవే. మనకు ఆదాయం వచ్చేది 4 రూపాయలనే వస్తుంది, ఇంకా వేరే మార్గం లేదు. ఈ 4 రావాలంటే ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి ప్రక్రియలో వాడాల్సిందే. ఎప్పుడైతే ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాలు వాడతావో అప్పుడు ప్రతిఫలాలు వస్తాయి. ఈ ప్రతిఫలాలే మన ఇంటికి వచ్చేటువంటి ఆదాయాలు. ఈ ఆదాయాలన్నింటినీ కలిపితేనే జాతీయ ఆదాయం తెలుస్తుంది. ఇది జాతీయ ఆదాయం మీద మనకు చిన్న క్లారిటీ అనమాట. ఇంకేం అయ్యలే, స్టార్టింగ్ కాబట్టి కొంచెం నెమ్మదిగా స్టార్ట్ చేసిన. మీరేం పరిచయం కావద్దు, నెమ్మదిగా సబ్జెక్టులకి పోదాం. ఒక్కసారి సబ్జెక్టులకు పోయినాక మళ్ళీ తిరిగి ఎన్నికి వచ్చేది ఉండదు. ఇట్లాంటి చిన్న అర్థాలు ఏమైనా ఉంటే మనం ముందుగానే నోట్ చేసుకోవడమో, రాసి పెట్టుకోవడమో, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడం లాంటిది చేస్తే మనకు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ ఫైనల్గా ఒక అంశం అయితే క్లియర్ అయింది. ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయం మీద ఇచ్చినటువంటి ఒక క్లారిటీని నేను మీకు వివరించాను. ఇందులో ఒక కొత్త డెఫినేషన్ అనమాట ఇది. ఉత్పత్తి విలువ జాతీయ ఆదాయం. సంవత్సర కాలంలో తయారు చేసిన ఉత్పత్తి విలువ జాతీయ ఆదాయం. ఒక దేశంలో 1 సంవత్సర కాలంలో తయారు చేసిన ఉత్పత్తి విలువ జాతీయ ఆదాయం. దేశంలో శ్రమ, మూలధనం, ఇతర ప్రకృతి వనరుల సహాయంతో సాలిన కొన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తారు. వీటికి ఇతర దేశాల నుంచి వచ్చే ఆదాయాన్ని చేర్చితే జాతీయ ఆదాయం తెలుస్తుంది, జాతీయ ఆదాయం. అలాగనే వినియోగదారుడు భౌతిక వనరుల రూపంలో, సహజ వనరుల రూపంలో కొన్ని వస్తు సేవలను పొందుతున్నాడు, వాటి విలువను జాతీయ ఆదాయం అంటున్నాం. సో ఇట్లా అని మనం జాతీయ ఆదాయం చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయం మీద ఇచ్చినటువంటి క్లారిటీ. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే పనికొస్తుంది, లేదంటే జాతీయ ఆదాయం అంటే ఏందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి జాతీయ ఆదాయంలో ఫైనల్గా మనం ఒక అంశాన్ని తేల్చేసాం. వస్తు సేవల విలువను మనం జాతీయ ఆదాయంలో లెక్కిస్తాం. ఇది జాతీయ ఆదాయం పైన ఉన్నటువంటి నిర్వచనాలు. మరి జాతీయ ఆదాయాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి అంశంలోకి వెళ్దాం. మనకు ఎకానమీలో ఉత్పత్తి అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. మామూలుగా సర్వేంద్రియం నయనం ప్రధానం అంటంగా. మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి: కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం అని, నాలుక, చర్మం అని. ఈ 5 వల్ల మనకు జ్ఞానం తెలుస్తుంది. 5 ఏది లేకపోయినా ఇబ్బందే. కళ్ళు, నోరు, ముక్కు, చెవి, నాలుక ఏది లేకపోయినా కష్టమే. కానీ ఇందులో అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశం ఏంటి సార్ అంటే కళ్ళు. అందుకే దాన్ని సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. అట్లా ఆర్థిక అంశాలు చాలా ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంటే. కానీ అన్నింటికన్నా చాలా కీలకమైనటువంటి అంశం ఉత్పత్తి. అందుకే ఉత్పత్తిని ఆర్థిక అంశాలకన్నింటికి కేంద్ర బిందువు అంటారు. సో ఈ ఉత్పత్తి చుట్టే తిరుగుతుంటుంది మొత్తం ఎకానమీ. ఉత్పత్తితో సంబంధం లేకుండా ఎకానమీ ఉండదు. సో ఉత్పత్తే అన్నిటికీ కీలకం. దీని మీద మనం కొంచెం క్లారిటీ తీసుకున్నట్లయితే మనకు ఎకానమీ మీద ఇంకా కొంత గ్రిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీకు ఆదాయం ఎట్లా వస్తుందా అంటే ఉత్పత్తిలో పాల్గొంటే వస్తుంది. మరి ఉత్పత్తిలో పాల్గొంటే ఏ రూపాలలో పాల్గొంటున్నావు నువ్వు? ఒకటి, ఉత్పత్తికి భూమిని అందిస్తున్నావు, శ్రమను అందిస్తున్నావు, మూలధనాన్ని అందిస్తున్నాం, అలాగే వ్యవస్థాపనను అందిస్తున్నాం.
ఇవన్నీ ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్ అని పిలుస్తాం. మళ్ళీ ఉత్పత్తి ప్రక్రియకి అందించినప్పుడు మనకి ఏమొస్తున్నాయి, దీనికి ప్రతిఫలాలు వస్తున్నాయి. మనం ఇందాకనే మాట్లాడుకున్నాం కదా ప్రతిఫలాలని. ఏంటి ఆ ప్రతిఫలాలు? ఒకటేమో భూమిని అందించినందుకు రెంట్ వస్తుంది, శ్రమను అందించినందుకు వేతనం వేజ్ వస్తుంది, మూలధనాన్ని అందించినందుకు గాను ఇంటరెస్ట్ వస్తుంది, అలాగనే వ్యవస్థాపనను అందించినందుకు గాను ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఈ నాలుగింటి ద్వారానే మనకు హౌస్ హోల్డ్స్కి ఆదాయం వస్తుంది. మనకు ఆదాయం వస్తుంది ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను. ఈ ఆదాయాన్ని వివిధ రూపాలుగా మనం ఖర్చు చేస్తాం. ఏ రూపాల్లో ఖర్చు చేస్తారు? ప్రజలు ఖర్చు చేస్తే వినియోగం అందాం. వినియోగాన్ని ఇంగ్లీష్లో కన్జంప్షన్ అంటాం. అలాగనే ప్రైవేట్ సంస్థలు ఖర్చు చేస్తాయి వస్తువులను తయారు చేయడానికి. ప్రైవేట్ సంస్థలు ఖర్చు చేస్తే దానిని పెట్టుబడి అంటాం. పెట్టుబడిని ఇంగ్లీష్లో మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. అలాగనే ప్రభుత్వము ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం ఖర్చు చేస్తే దాన్ని ప్రభుత్వ వ్యయం అంటాం. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రాస్తున్నాం సార్ అంటే, ఉత్పత్తి అన్నిటికీ చాలా కీలకమైన అంశం. మనకు ఆదాయం రావాలంటే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనాలి. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనాలంటే అందుకు అవసరమైనటువంటి ఉత్పత్తి కారకాలను ఉత్పత్తి ప్రక్రియకు అందించాలి. అలా ఉత్పత్తి ప్రక్రియకు ఉత్పత్తి కారకాలను అందించినందుకు వాటికి ప్రతిఫలాలు అనేటువంటి రెంటు, వేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ వంటి రూపాలలో మనకు ఆదాయం వస్తుంది. ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని మనం తిరిగి ఖర్చు చేస్తాం. అలా ప్రజలు ఖర్చు చేస్తే వినియోగం అంటాం, సంస్థలు ఖర్చు చేస్తే పెట్టుబడి అంటాం. అలాగనే ప్రభుత్వం ఖర్చు చేస్తే దాన్ని ప్రభుత్వ వ్యయము అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం సార్ అంటే, జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి అంటే మనకు చాలా మార్గాలు ఉన్నాయి. ఉత్పత్తిని క్యాల్కులేట్ చేయొచ్చు, ప్రజలకు వచ్చేటువంటి ఆదాయాన్ని క్యాల్కులేట్ చేయొచ్చు, లేదా దేశంలో జరిగేటువంటి వ్యయాలను లెక్కించవచ్చు. ఇందులో ఏవి లెక్కించినా మనకు జాతీయ ఆదాయం తెలుస్తుంది. ఈ విషయం మీకు చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ అంతా ఇవ్వడం జరిగింది. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మనకు 3 రకాల సోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఉత్పత్తిని లెక్కించవచ్చు, లేదంటే ఆదాయాన్ని లెక్కించవచ్చు, లేదంటే వ్యయాలు. దేశంలో జరిగే మొత్తం ఉత్పత్తి విలువ జాతీయ ఆదాయం, దేశంలో సంవత్సర కాలంలో ప్రజలందరూ పొందిన ఆదాయ విలువ జాతీయ ఆదాయం, కనుక ఆదాయాన్ని లెక్కిస్తాం. లేదా దేశంలో సంవత్సర కాలంలో జరిగే మొత్తం వ్యయాల విలువ జాతీయ ఆదాయం. అంటే నువ్వు సంవత్సర కాలంలో ఒక దేశంలోని ఆదాయాన్ని లెక్కించాలంటే సంవత్సర కాలంలో జరిగిన మొత్తం ఉత్పత్తిని కానీ, ప్రజలకు వచ్చిన ఆదాయాలను కానీ, చేసిన వ్యయాలు కానీ లెక్కిస్తే మనకు జాతీయ ఆదాయం తెలుస్తుంది. మూడింటిని వాడాలా? లేదు, ఏదో ఒక్కటి క్యాల్కులేట్ చేసినా తెలుస్తుంది. దేశంలో జరిగిన మొత్తం వ్యయాలు క్యాల్కులేట్ చేయి, జాతీయ ఆదాయం వచ్చేస్తుంది. లేదా దేశంలో జరిగిన మొత్తం ఉత్పత్తిని క్యాల్కులేట్ చేయి, జాతీయ ఆదాయం తెలుస్తుంది. లేదా దేశంలో వచ్చిన మొత్తం ఆదాయాలు క్యాల్కులేట్ చేయి. ఒకదాంతో ఒకటి లింక్ ఉంది, ఇవి రిలేటెడ్ అన్నమాట. ఎంత ఉత్పత్తి జరుగుతుందో అంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తుందో అన్ని వ్యయాలు అవుతాయి. ఆదాయం వ్యయంగా మారక తప్పదు, మారాల్సిందే. ఆదాయం మొత్తం వ్యయపరచబడుతుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, జేబీసీ చెప్పిన మాట. ఆదాయం వ్యయంగా మారుతుంది. ఒకవేళ ఆదాయం పొదుపుగా మారిన పొదుపు తిరిగి పెట్టుబడిగా మారి మళ్ళీ తిరిగి వ్యయంగా మారుతుంది. మళ్ళీ అంత డెప్త్ సబ్జెక్ట్ ఇప్పుడు ఎందుకులే మనకు, కానీ మనం ఇంకా స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నాం కదా, మనం మెల్లమెల్లిగా సబ్జెక్టులోకి అడుగు పెడుతున్నాం. ఏం సార్, ఇక కొంతమందికి ఈ చాప్టర్స్ వింటుంటే ఇక మెల్లిగా సార్ స్లోగా వెళ్తున్నాడు, ఇంకా ఏం అసలైన మసాలాలు తగులుతలేవు అనుకుంటున్నారేమో, కానీ ఆ మసాలాలన్నీ ముందు ముందు ఉన్నాయి. ఇక కొత్తగా ఇప్పుడిప్పుడే ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు, మన మసాలా జోలికి పోయినాం అనుకో, వాళ్ళు ఆడనే ఎనికి వచ్చేసి సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అయిపోయి. కాబట్టి సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు తిరిగి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. రాని వాళ్ళు నిదానంగా అయినా సరే 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఈ టాపిక్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఇది కొంత బోరింగ్ అనిపించవచ్చు ఇంతవరకే. ఆ తర్వాత మసాలాలు ముందులు ఉన్నాయి, ఇవి ముందులు చూసుకోవచ్చు. రైట్ అండి.
ఇప్పుడు మనకు ఉత్పత్తి చాలా కీలకమైన అంశం అనేటువంటి విషయాన్ని మీకు నొక్కి చెప్తున్నా, అది మీరు గుర్తుంచుకోండి. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటేనే మనకు ఆదాయం వస్తుంది, గుర్తుంచుకోండి. కావాలంటే మీరు కూడా ఆలోచించండి. మీ ఇంటికి ఆదాయం రావాలంటే అది బాటకం రూపంలోనో, లేదా వేతనం రూపంలోనో, లేదా వడ్డీ రూపంలోనో, లేదా ప్రాఫిట్ రూపంలోనో వస్తుంది. ఇలా కాకుండా ఇతరత్ర ఏ మార్గాల రూపంలో ఆదాయం వచ్చినా దాన్ని జాతీయ ఆదాయంలో నుంచి తీసేయాలి. సార్ మేము బెట్టింగ్ కడతా సార్, మన ఐపీఎల్ బెట్టింగ్ కట్టినా ₹1,00,000 సంపాదించిన మళ్ళీ ఆదాయమే కదా, జాతీయ ఆదాయంలో లెక్కించంటే లెక్కించకూడదు. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను మనం జాతీయ ఆదాయంలో తీసుకోకూడదు. లేదు సార్ ఇంక కోడి పందాలు ఆడినా తీసేయి, పేకాట ఆడినా వచ్చిన ఆదాయాన్ని జాతీయ ఆదాయంలో లెక్కిస్తారా? లెక్కించకూడదు. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించాలి. సార్ ప్రభుత్వం నాకు నెలకు స్కాలర్షిప్, సంవత్సరానికి స్కాలర్షిప్ వస్తుంది, మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకి నెలకు పెన్షన్ వస్తుంది, అది కూడా ఆదాయమే కదా, జాతీయ ఆదాయంలో లెక్కించాలి కదా అంటే తప్పు, పోతావు, వద్దు. ఎందుకంటే నెలకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ని నువ్వు ఏ కష్టం చేసినందుకు ఇస్తుంది ప్రభుత్వం పెన్షన్? నీవేం ఉత్పత్తి చేసినందుకు ప్రభుత్వం ఆ పెన్షన్ ఇచ్చింది? నువ్వేం ఉత్పత్తి చేయాలి? కాబట్టి పెన్షన్స్ని జాతీయ ఆదాయంలో క్యాలిక్యులేట్ చేయకూడదు. మరి దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి? నువ్వు వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తి చేస్తే ఆ విలువను మాత్రమే జాతీయ ఆదాయంలో కలపాలి అని చెప్పడం కోసం మీకు ఈ ఎగ్జాంపుల్ అంతా చెప్పాను. జాతీయ ఆదాయంలో ఒక చిన్న కీ పాయింట్ అన్నమాట ఇది. మరి మనం జాతీయ ఆదాయంలో ఏమేమి చూస్తారనేది మనం ఫైనల్ చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి ఉత్పత్తినైనా చూడొచ్చు, లేదా ప్రజలకు వచ్చిన ఆదాయాలన్నా చూడొచ్చు, లేదా దేశంలో జరిగే వ్యయాలన్నా చూడొచ్చు. ఆదాయాలు అని అంటున్నప్పుడు ఇవి పరిగణలోకి వస్తాయి: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం, లేదా బాటకం, వేతనం, వడ్డీ, లాభం, రెంట్ అండ్ వేజ్, ఇంటరెస్ట్, ప్రాఫిట్. ఎప్పుడైతే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు అప్పుడు మనం చూడాల్సిన అంశాలు రెంట్, వేజ్, ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్. లేదు దేశంలో జరిగేటువంటి వ్యయాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు అప్పుడు నువ్వు చూడాల్సింది వినియోగం, పెట్టుబడి, ప్రభుత్వ వ్యయాలు చూడాలి.